గవర్నీయులు పెద్దలు మన సురేష్ గారికి, వెంకటేష్ గారికి, వెంకటరమణ గారికి, ఆ తర్వాత జగదీష్ గారికి, మా సిఏ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఆ తర్వాత యూషైన్ అకాడమీ డైరెక్టర్ ఉదయ్ కుమార్ గారికి, ఆ తర్వాత నా ముందున్న ఆర్మీ తర్వాత అక్యూట్ అయిన ఆస్పిరెంట్స్ ఉన్నారు, ఆ తర్వాత అక్యూట్ అయిన వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే తెలిసింది ఉదయ్ గారి బర్త్డే అంట. అండ్ మోర్ రీసెంట్లీ రిక్రూట్ అయిన జవాన్స్ వాళ్ళ డ్యూటీ నుంచి రిటర్న్ వస్తున్నాక ఫస్ట్ గురువుకి హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేసిన తర్వాత ఇంటికి వెళ్ళాలనే వాళ్ళ ఆ మోటివ్, ఆ థాట్ వచ్చింది. అండ్ ఇప్పుడే సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ రిక్రూట్ అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ వాళ్ళు ట్రైనింగ్లో ఉన్న వాళ్ళందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మీరు కూడా ఇదే స్పీడ్, ఇదే మోటివ్తో బాగా ప్రిపేర్ అయ్యి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా గమ్యస్థానం చేయాలని కోరుకుంటూ, మన వెంకటేష్ గారు చెప్పారు, చాలా చాలా మంచి వర్డ్స్ చెప్పారు. నేను కూడా చాలా నేర్చుకున్నాను. మీకు రైట్ ఏజ్లో అంటే కరెక్ట్ ఏజ్ అనేది మనకి 16 to 24 అనేది చాలా చాలా ప్రొడక్టివ్ ఏజ్. 10th మనం 15-16 ఇయర్స్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఏది చేయాలో రైట్ కెరీర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది. కొంతమంది తెలిసిన వాళ్ళ ఆఫీసర్స్ వల్ల, లేకపోతే ఎక్స్పోజర్ మనకి జనరల్గా రూరల్ ఏరియాస్లో రకరకాలమైన జబ్బులు వస్తాయి. అవన్నీ ట్రీట్ చేసేది ఎవరు? డాక్టర్స్. రియల్లీ వాళ్ళ సర్వీస్ కూడా చాలా చాలా సో ఐ రియల్లీ థ్యాంక్ డాక్టర్స్ ఆల్సో ఇన్ దిస్ ఇయర్. సో కమింగ్ టు యూషైన్ అకాడమీ, మనకున్న కుప్పం రూరల్ ఏరియాలో కూడా మంచి అకాడమీ, మంచి అంటే ఆయన యాక్చువల్గా హీ ట్రై టు ప్రిపేర్ ఆర్మీలో కానీ లేకపోతే ఏదో ప్రిపేర్ అవుదాం అనుకున్నారు. డ్యూ టు సమ్ రీజన్స్ హీ ఫెయిల్డ్ ఇన్ దట్. సో ఆయనకు వచ్చిన పెయిన్ మిగతా వాళ్ళకి రాకూడదనే ఉద్దేశంతో ఒక అకాడమీని ఎస్టాబ్లిష్ చేసి ఇలాంటి పిల్లలకు బాగా మంచి కోచింగ్ ఇస్తూ మిమ్మల్ని ట్రైన్ చేస్తూ మిమ్మల్ని ఆయనకు రావాల్సిన ఉద్యోగాన్ని మీ ద్వారా వచ్చి మీ ఆనందం పొందుతున్నాను. రియల్లీ గ్రేట్. కంటిన్యూ. రియల్లీ నాకు సపోర్ట్ కూడా చాలా చాలా ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేరే ఐ విల్ బి అవైలబుల్ ఆన్ ద ఫోన్. నీకు ఏమి ఇబ్బంది ఉన్నా కూడా నాకు చెప్పు, ఖచ్చితంగా నేను. అండ్ గంగమ్మ జాతర కూడా చాలా మంది వచ్చి మంచి బందోబస్తు డ్యూటీ చేశారు రియల్గా. ఎందుకంటే మనకి ఈసారి గంగమ్మ జాతర అనేది ఒకేసారి చిత్తూరు, పలంనేరు అండ్ కుప్పంలో ఒకేసారి రావడం వలన షార్టేజ్ ఆఫ్ ఫోర్స్ అనేది చాలా చాలా ఉంది. జనరల్గా లాస్ట్ ఇయర్ చూస్తే ఎవ్రీ 1 వీక్ ఒక చోటు ఉంటుంది. ఎంటర్ జిల్లా ఫోర్స్ అంతా ఆ గంగమ్మ జాతరకి 3 days యూజ్ చేసేవాళ్ళు. ఆల్మోస్ట్ 500 to 600 మెంబర్స్ గంగమ్మ జాతరకి వచ్చేవాళ్ళు. ఈసారి సైమల్టేనియస్గా ఉండడం వల్ల, దట్టు ఎలక్షన్స్లో స్ట్రాంగ్ రూమ్ అక్కడ మెనో డిప్లాయ్మెంట్ ఉండడం వల్ల మనకు ఓన్లీ 120 మెంబర్స్ మాత్రమే రావడం జరిగింది. రెస్పెక్ట్ లాస్ట్ టైం ఎంతమంది జనాలు వచ్చారో 600 ఫోర్స్తో చేయాల్సినది 120 మెంబర్స్తో చేసాము. దట్టు విత్ యాక్టివ్ సపోర్ట్ ఆఫ్ మన రియల్లీ ఆ సపోర్ట్ అనేది జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటాను. అండ్ నేను కూడా సర్టిఫికేట్ కూడా ఇస్తాను అన్న. అది డ్యూ టు సమ్ ఇష్యూస్ ఇట్ గాట్ డిలేడ్. ఖచ్చితంగా ఈ వీకెండ్ అయితే ఐ విల్ కమ్ హియర్, ఐ విల్ డిస్ట్రిబ్యూట్ ద సర్టిఫికేట్స్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద బందోబస్త్. మీరు కూడా ఎనీ డౌట్ ఉన్నా కూడా, లేకపోతే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు కమ్ టు మై ఆఫీస్. విల్ సిట్ టుగెదర్. ఖచ్చితంగా నా వంతు అయితే నేను ఖచ్చితంగా మీ కెరీర్ గైడెన్స్ కోసం అయితే నేను హెల్ప్ చేస్తాను. అండ్ ఐ రిక్వెస్ట్ సురేష్ గారు కూడా మన యూత్కి కెరీర్ కౌన్సిలింగ్ కానీ లేకపోతే వీళ్ళ డెవలప్మెంట్ కోసము ఒక ప్రాజెక్ట్ లాంటిది వీళ్ళు థింక్ ఆఫ్ ఇట్ అండ్ వీళ్ళు షోలీ ప్లాన్. అంటే దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఇన్ ద కుప్పం. ఎందుకంటే కుప్పం యూత్ అనేది చాలా చాలా రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారనేది దట్ ఈస్ మై ఒపీనియన్.